ప్రభు మనతో ఉన్నారు కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన తండ్రి మన మధ్యలో వాసం చేస్తున్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు పాటల్లోనూ వాక్య పరిచర్లోనూ ప్రభువా వారు మహిమ పొందినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువారి రహస్య రాకడకు మనందరినీ ఆయుత్తపరచినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాము. మహాతండ్రి మీకు స్తోత్రాలు ప్రభురాజువి. అయా నా తండ్రి, అయా ఈ దినము నా తండ్రి ప్రభురాజువి, ఈ బైబిల్ స్టడీ కుటుంబంలో నా తండ్రి ప్రభు మీరు ఉండి నా తండ్రి ప్రభు నడిపించి నడుకునొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలాజా. మీరుండి పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్య పరిచయలో నా తండ్రి ప్రభు మీరే మహిమ పొందం నడుకునొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలాజా. వినగల చెవులు అయా ప్రతి ఒక్కరు దయచి నడుకునొచ్చు నా తండ్రి వినగల హృదయాలు ప్రతి ఒక్కరికి దయచి నడుకునొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలాజా. మీ మహిమ కొడుకు రాష్ట్రకుడుకు తండ్రి ప్రతి ఒక్కరిని ఆయత్తపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మనతో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడే మాట్లాడేవారు కనుక ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన స్తుతి స్తోత్రాలు నమస్కారములు మహిమ ఘనత కీర్తి ప్రభావంలో ఆరోపించుచు స్తోత్రిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ కూడా స్తోత్రాలు. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, స్తోత్రాలు, ప్రభుకు స్తోత్రాలు. ఈ బైబిల్ స్టడీలో సంచరించి మన దేవుని గురించి మనం వినబోతున్నాం. ద లార్డ్ హూ మూవ్స్, నిత్యము కదలని అత్యున్నత సింహాసనమైన సియోను మీద ఆయన ఆసీనులై ఉన్నారు. అయితే ఆయా కాలాల్లో ఆయా సందర్భాన్ని బట్టి మన దేవుడు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కొన్ని స్థలాలలో ఆయన బలముగా సంచరించారు. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి మనం వినబోయే విషయాలు సంచరించే సర్వశక్తుడైన దేవుడు. ఆయన సంచరించుచుండగా కొన్ని కార్యాలు జరిగాయి. ఈ దినం కూడా ఆయన వాక్యాన్ని మనం వినుచుండగా మన గుండెల్లో, మన మధ్యలో, మన కుటుంబంలో, మన సరిహద్దుల్లో, మన పరిసరాల్లో, మన ప్రాకారాలలో విశ్వాసం ద్వారా మనం తాకి చూడొచ్చు. ఆయన సంచరించబోతున్నారు, ఆయన కదలబోతున్నారు, ఆయన బయలుదేరబోతున్నారు. వేదవాక్యాన్ని మనం జాగ్రత్తగా పరీక్షించి దినం తాను సెలవిచ్చిన వాగ్దానాన్ని మనం చూసినట్లయితే ఆయన ఎక్కడెక్కడ సంచరిస్తున్నారు, ఎక్కడెక్కడ సంచరించారు, ఎక్కడెక్కడ సంచరించబోతున్నారు. ఆయన కదిలితే లేదా ఆయన సంచరిస్తే కదలనివి కూడా కదులుతాయి. హల్లెలూయా. మన జీవితంలో కొన్ని కదలాల్సినవి ఉన్నాయి, మనం వాటిని కదపలేము. మన జీవితాల్లో కొన్ని శూన్యాలు ఉన్నాయి,
మన యొక్క అనుభవాల్లో కొన్ని నిరాకారాలు ఉన్నాయి. అవన్నీ మారాలంటే ఆయన సంచరిస్తే తప్ప సాధ్యపడదు. మన జీవితాల్లో కొన్ని విధాలైన మారాలాంటి అనుభవాలు ఉన్నాయి, నిరాశలు ఉన్నాయి. ఆయన సంచరిస్తే కానీ వాటికి సరైన ప్రకారమైన ఒక అవగాహన ఏర్పడదు. ఒక పరిష్కారం దొరకాలంటే ప్రభు సంచరించాలి. తాను చేసిన వాగ్దానం పట్టుకొని ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం. నేను మీ మధ్య నడిచెదను, నేను మీ మధ్య సంచరించెదను. నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు ప్రజలై యుందురు. ఆయన తానే సెలవిచ్చిన వాగ్దానం ప్రకారంగా దేవుని యొక్క ప్రజలు ఎప్పుడైతే అరణ్య యాత్రలో ఆయన వాగ్దానం చేసిన వాగ్దాన దేశానికి ప్రభువైన దేవుని చేత నడిపించబడుతున్నారో అప్పుడు ఆయన ప్రత్యక్ష గుడారంలో నుండే వారితో మాట్లాడటం ప్రారంభించారు. చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఈ దినం, ఆ దినమున ప్రత్యక్ష గుడారం నుండి మాట్లాడిన దేవుడు ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నారు. లేవియకాండము 26 అధ్యాయం, లేవియకాండము 26 అధ్యాయము 12వ వచనం చదవబడుతుంది. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుణ్ణై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సంచరిస్తానని మాట ఇచ్చారు. ఆయన సంచరించే సమయంలో ఆయన అన్నారు, మీ దేవుడైన యెహోవా మీ పాళెములో సంచరించబోతున్నారు కనుక అసహ్యమైనది ఏది మీ పాళెములో లేకుండా జాగ్రత్త పడండి. ఏలైనగా నీ శత్రువును నీకు అప్పగించుటకు ఆయన నీ పాళెంలో సంచరించబోతున్నారు. ఆ దినాలలో ఇజ్రాయెల్ ప్రజలందరూ వారి యొక్క గుడారాలన్నీ వేసుకున్న స్థలానికి పాళెము అనే పేరు పెట్టబడింది. ఆ పాళెంలో ఆయన ప్రజలు నివాసం చేసే సమయంలో ఆయన కేవలం ప్రత్యక్ష గుడారంలో ఉండటం మాత్రమే కాదు, ఆయన పాళెంలో అలాగనే సంచరిస్తూ వచ్చారు. సంచరించే సమయంలో ఆయన అన్నారు, మీ శత్రువులు, మిమ్మల్ని బాధించే శత్రువులను తిరిగి మీకు అప్పగించుటకు. చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ద్వితీయోపదేశకాండము, దేవుని యొక్క వేదవాక్యాన్ని తెరిచి ద్వితీయోపదేశకాండం 23 అధ్యాయము 14 వచనం చదవబడుతుంది. ద్వితీయోపదేశకాండం 23:14. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండెను గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. ఇదే వాగ్దానాన్ని మనం జాగ్రత్తగా పరీక్షించి చూసినట్లయితే ఆయన సంచరించేటప్పుడు శత్రువుల నుండి మనల్ని విడిపిస్తారు, మనకు విడుదల కలుగుతుంది. ఆ తర్వాత శత్రువులను, మనల్ని బంధించడానికి వచ్చిన శత్రువులను మనకు అప్పగిస్తారు. క్రొత్త నిబంధనలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా ఆ మాటలను తిరిగి జ్ఞాపకం నాకు తీసుకొని వచ్చారు. నేను మీ మధ్య సంచరింతును, మీరు నాకు ప్రజలై యుందురు, నేను మీకు దేవుడనై యుందును. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం ఇంచుమించుగా మనం చూసినట్లయితే, కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో క్రింద మనం చూసినట్లయితే ఈ మాటలు మనకు కనబడతాయి. మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తిగల ప్రభు చెప్పుచున్నారు. హల్లెలూయా. నేను వారిలో నివసించి సంచరింతుననే మాట కూడా ఉన్నది.
నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుణ్ణై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున ఇక్కడ కూడా మరలా అదే మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. ఇప్పుడు మనం దేవుని యొక్క వేదవాక్యాన్ని ఆయన సంచరించే ఉద్దేశం ఏమిటి, ఎందుకు ఆయన కదులుతున్నారు, ఎందుకు ఆయన బయలుదేరి వచ్చి ఆయన ప్రజల మధ్య నడవాల్సిన పరిస్థితులు వచ్చాయి, సింహాసనం మీద కూర్చున్న దేవుడు ఎందుకని కదలాల్సి వచ్చిందనంటే ఆయన కదిలింది శూన్య మధ్యలో, ఆయన కదిలింది నిరాకారపు మధ్యలో, ఆయన సంచరించింది అగాధ జలముల మీద. ఆయన సంచరించడానికి కారణం వెలుగు లేకుండా మొత్తం చీకటి ఆవరించింది. దేవుడు సృష్టించిన ఆ సృష్టిని మరొకసారి అప్పుడు సృష్టి ఏదేను కంటే పరిపూర్ణతంగా ఉండేది. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరీక్షించి చూస్తే దేవదూతల యుగంలో ఏదేనులో కూర్చున్న అభిషేకం నొందిన కెరూబు అని పేరు పెట్టబడిన, ఇప్పుడు అపవాదని పిలువబడుతున్న సాతాను చేసిన దేవుని మీద ఉన్న తిరుగుబాటుని బట్టి దేవుడు గద్దించంగానే ఒక్కసారి తలకిందులైపోయాడు. దాంతో శూన్యం వచ్చేసేసింది. మరి ఎంతకాలం శూన్యం ఉండిందో తెలీదు, నిరాకారం వచ్చేసేసింది. అగాధ జలాలు వచ్చేసాయి, వాటి మీద చీకటి మొత్తం కమ్ముకొని ఉంది. శూన్యాన్ని కొనసాగించే దేవుడు కారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మన జీవితాలలో శూన్యం అనేది ఉన్నా కానీ అది చాలా కొద్ది కాలం ఉంటుంది, కొంత సమయమే ఉంటుంది. శూన్యాన్ని కొనసాగించే దేవుడు కాడు ఆయన. నిరాకారాన్ని ఆయన గమనించే దేవుడు. ఈ వాక్యం వింటున్న మనతో ఆయన మాట్లాడుతున్నారు. ఒకవేళ ఏదైనా కానీ పరిశుద్ధ గ్రంథాన్ని ఇప్పుడు మనం తెరవబోతున్నాం. ఆది కాండంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని మనం చదివే సమయంలో మనకు దొరికే మాట ఏమిటంటే భూమి నిరాకారంగాను శూన్యంగా నుండెను, చీకటి అగాధ జలముల మీద ఇదిగో కమ్మి ఉండెను. 4 చేదు అనుభవాలు ఇక్కడ మనం చదవగలుగుతున్నాం. ఆయన సంచరించి ఏం జరిగిందో తర్వాత చూద్దాం. చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆది కాండము 1వ అధ్యాయము 1 3 వచనాలు చదువుదాం. ఆది కాండము 1వ అధ్యాయము 1 3 వచనాలు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఇక్కడ 4 చేదనుభవాలు కనబడుతున్నాయి. దేవుడు భూమి ఆకాశములను సృజించే ముందు దేవుని పరిశుద్ధాత్మ సంచరించుచుండెను, అల్లాడుచుండెను అనగా కదులుచుండెను. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ ద హోలీ స్పిరిట్ వాజ్ మూవింగ్ అపాన్ ద వాటర్స్ అని ట్రాన్స్లేషన్స్లో వ్రాయబడి, పరిశుద్ధాత్ముడు కదులుచున్నవారై సంచరించుచున్నవారై శూన్యాన్ని దూరపరచాలి, నిరాకారానికి ఒక ఆకారం రావాలి. అగాధ జలములన్నీ ఆయన సంకల్పం ప్రకారంగా అవి విభాగించబడాలి. సముద్రములని పేరు పెట్టబడాలి, వాటికి ఆరిన నేల ప్రత్యేకంగా కనబడాలి. వేటికి ఎలాగున వేరుపరచబడాలో దేవుని చేత జరగాలి. దేవుని యొక్క సృష్టి నిర్మాణంలో ఒక్కసారి మనం మనసు పెడదాం. దేవుని సృష్టి నిర్మాణం జరిగేటప్పుడు 3 ఉన్నారు అక్కడ. అది ప్రారంభంలోనే మనం చూడగలం. ఆది యందు దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. వెలుగు కమ్మని ఆయన పలుకగా అనగా ఆయన మాట్లాడగా
ఆయన వాక్యము, ఆయన యొక్క వాక్యమే వాక్కు పలుకై ఉన్నది, స్వరమై ఉన్నది కనుక అక్కడ తండ్రిగాను కుమారునిగాను పరిశుద్ధాత్మగా నుండి దేవుడు సర్వ సృష్టిని అలాగున ముందు సృష్టించి ఆఖరులో మనుషుని సృష్టించారు. లేనివన్నీ కూడా ఆయన సంచరించేటప్పుడు, ఆయన పిలిచేటప్పుడు, ఆయన సృజించేటప్పుడు ఏవైతే లేవో అవన్నీ కూడా బయలుదేరి వచ్చాయి. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆఫ్టర్ ద క్రియేషన్, సృష్టించిన మీదట దేవుడు, అక్కడ శూన్యం కనబడదు మీకు. అగాధ జలాలన్నీ సముద్రములని దేవుడు పేరు పెట్టి మధ్యలో ఆకాశ విశాలాన్ని నుంచి కొన్ని జలాలను ఆ ప్రకారంగా పైకి ఆయన మార్చి, మనకు తెలియని సంగతి ఏమిటంటే సైంటిస్టులు ఇంతవరకు కనిపెట్టని సంగతి అనుకుంటున్నాను నేనైతే నా మటుకు. జలముల మధ్య ఒక విశాలం కలుగునుగాక అన్నారు. ఆ విశాలానికి ఆయన ఆకాశం అని పేరు పెట్టారు. కాబట్టి ఆ విశాలం పైన, ఆకాశం పైన ఉన్న జలాలు ఎవరు ఇంతవరకు కనిపెట్టలేకపోయారు. కిందనున్న జలంలోకి ఆయన సముద్రములని పేరు పెట్టారు. ఆరిన నేల కనబడనుగాకని ఆయన సెలవిచ్చారు. ఆరిన నేల మీద ఇప్పుడు 7 ఖండాలు మనం చూడగలుగుతున్నాం భౌగోళికంగా. ఆయన సంచరించిన తర్వాత చీకటిని ఆయన వేరుపరిచారు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీతో మాట్లాడుతున్నారు ఈ బైబిల్ స్టడీలో. నేను మీ దేవుడిని యందును, నేను మీ మధ్య సంచరించదను, నడిచెదను. ఆయన సంచరించారా మన జీవితాల్లో? కొన్ని వేల సంవత్సరాల క్రితమో, కోట్ల సంవత్సరాల క్రితమో ఎప్పుడు సృష్టి నిర్మాణం జరిగిందో పూర్తిగా అంచనాలు లేవు, కానీ ఆ వివరాలంతా ఎక్కువగా ఇవ్వబడలేదు. కానీ ఆ దినాలలో ఆయన కానీ సంచరించకపోతే అదే ప్రకారంగా భూమి నిరాకారంగా శూన్యంగా ఉండిపోయేది. మన జీవితాల్లో కానీ మన దేవుడు సంచరించకపోతే మన జీవితాలు, మన బ్రతుకులు నిరాకారంగా శూన్యంగా సాతాననే చీకటితో అలాగున పురింగిపోయిన స్థితిలో అంధకారమయమై ఉండిపోయి ఉండే. కానీ ఎందుకో మన దేవుడు తన చేసిన వాగ్దానం ప్రకారంగా నేను మీ మధ్య నడిచెదను, నేను మీ మధ్య సంచరించదను అని ఆయన చేసిన వాగ్దానం ప్రకారంగా ఆయన మన మధ్య సంచరించడం వలన మన జీవితంలో ఉన్న శూన్యాలన్నీ కూడా తొలగిపోయాయి. ఒక ఆకారం, ఒక రూపం మన జీవితానికి కలిగించింది ఆయన యొక్క సంచారం. మనలో ఆయన సంచరిస్తానని మాట ఇస్తున్నారు ఈ బైబిల్ స్టడీలో. సంచరించు సర్వశక్తి గల దేవుని గురించి బైబిల్ స్టడీలో మనం వినుచున్నాం. ఆయన యొక్క సంకల్పం ఏమిటంటే మనుషుల కొరకు ఒక భూమి కావాలి, ఒక ఆకాశం కావాలి, మనుషుల కొరకు వెలుగు కావాలి, సూర్యచంద్ర నక్షత్రాలకు ఆ వెలుగులో నుండి వెలుగు రావాలి. మనుషుల కొరకు సర్వసృష్టి, సర్వ సమూహం కావాలి. ప్రియ దేవుని బిడ్డ, మనుష్యుని గురించి మనుషులు ఆలోచించరు, కానీ మనుష్యుని నిర్మించాలని ఒక తలంపు కలిగిన దేవుడు మనుషుల కొరకు సమస్త భూలోకాన్ని, సమస్త సృష్టిని, విశ్వమంతటిని, ఆయన సర్వ సమూహాన్ని సృష్టించిన మీదట ఆఖరిలో 6వ దినమున ఆయన మనుష్యుని సృష్టించారు. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మనం ఈ లోకంలో పుట్టక ముందే మనకేం కావాలో అన్నీ నిర్మించి సిద్ధపరిచి ఆ తర్వాత మనల్ని లోకంలోని, అవునా, మన తల్లిదండ్రుల గర్భాల్లో మనల్ని దేవుడు నిర్మించారు, సృష్టించారు. ఆయనకు తెలుసు మనకేం కావాలో. తొందరపడుతున్నాం మనం. ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా తొందరపడుతున్నారేమో. దేవుడు నాకు ఏమీ చేయలేదు, ఏమీ చేయడం లేదు, ఏమీ ఆయన నిర్ణయించారు లేదు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన సంచారం చేయగా శూన్యం అదృశ్యమైపోయింది. ఈ మాటలు వింటున్న నీ జీవితాల్లో, మన జీవితాల్లో ఆయన సంచారం చేయటం వలన శూన్యం అంతా కూడా ఇదిగో అక్టోబర్ నెల నుండి, లేకపోతే ఈ కాలాల్లో నుండి శూన్యం అంతా కూడా అదృశ్యం కాబోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిరాకారంగా ఉన్న వాటికి రూపమిచ్చే దేవుడు ఆయన. సూర్యుడు ఎలా ఉండాలో నిర్మించి సూర్యునికి ఒక రూపం ఇచ్చారు ఆయన. దాని ఫోటో ఇంతవరకు తీయలేకపోతున్నారు మనుష్యులు. ఇంకా దేవుని ఏం చూడగలరు మనుషులు? సృష్టి అంతట్లో ఉన్న ఆశ్చర్యకార్యాలు సూర్యుడు ఒక ఆశ్చర్యకార్యం మాత్రమే. మెరుపులు ఆశ్చర్యాలే, ఉరుములు ఆశ్చర్యాలే, భూకంపం, అవునా, చంద్రుని యొక్క వెన్నెల, నక్షత్రాలు,
ఇదిగో అనంతకోటి విశ్వంలో ఒక్కొక్క గృహం ఎక్కడెక్కడ ఉంచబడిందో అవన్నీ ఆశ్చర్యకార్యాలే. ప్రియ దేవుని బిడ్డ, అన్నీ నిరాకారంగా ఉన్నప్పుడు ఆయన అన్నిటికీ ఆకారం ఇచ్చారు. మనకు ఆకారం ఇవ్వరా? మన కొరకైనా నిరాకారంగా మారిపోయారు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది యెషయా గ్రంథంలో, ఇదిగో ఆయన సొగసైనను స్వరూపమైనను లేనివాడినిగా మారిపోయాడు. ఎందుకనంటే మనుషులు చేసిన పాపాన్ని బట్టి ఆయన తన యొక్క రూపాన్ని పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. ధవలవర్ణుడు రత్నవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు రక్తవర్ణుడయ్యాడు. పూర్తిగా ఎర్రగా మారిపోయాడు. ఆయన తన రూపాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు. కానీ దేవుడు మన రూపం మాత్రం అదే ప్రకారంగా నిరాకారంగా ఉండిపోవాలని మాత్రం ఇష్టపడే దేవుడు కారు. ఆయన నీ శూన్యాన్ని దూరపరిచే దేవుడై ఉన్నారు. ఆయన నీకు నిరాకారాన్ని దూరపరిచి ఒక ఆకారాన్ని ఇవ్వబోతున్నారు. నిన్ను కమ్మియున్న చీకటిని ఆయన వెళ్ళగొట్టి వెలుగు కలుగునుగాకని పలికిన ప్రకారంగా మన మీద వెలుగు ప్రకాశింప చేయబోతున్నారు. హల్లెలూయా. ఆయన ఈ బైబిల్ స్టడీలో దేవుని యొక్క వాక్యం ప్రకటింపబడుచుండగా అది యూట్యూబ్ ద్వారా ఈ ప్రకారంగా మన చెవులకు దేవుని యొక్క వాక్యం వినబడుచుండగా మనం విశ్వసిస్తే చాలు. ఆయన సంచారాన్ని మనం గుర్తించగలిగితే చాలు. ఆయన యొక్క కదలికల్ని, ఆ మూమెంట్స్ని, ఆయన ఉనికిని మనం పసిగడితే చాలు. విశ్వాసం ద్వారా దీనిని తేలిగ్గా పసిగట్టొచ్చు. ఎస్, అవర్ లార్డ్ ఈజ్ మూవింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ హిస్ పీపుల్. ఆయన ప్రజల మధ్య ఆయన తిరుగుతున్నారు, ఆయన సంచరించుచున్నారు అని ఆ గ్రహింపు, దాన్ని ఏమంటారంటే ఆ రియలైజేషన్, ఆ ఉనికిని మనం తెలుసుకోగలిగితే చాలు. విశ్వసించండి. నూతన నెలలో ప్రవేశించబోతున్నాం. శూన్యమంతా కూడా లేదా ప్రవేశించున్నాం. శూన్యమంతా కూడా ఇదిగో మాయమైపోబోతుంది. ఆయన ఒక రూపాన్ని మనకి ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. లేని వాటిని ఉన్న వాటిగా పిలిచిన దేవుడు మనుష్యుని సృష్టించి ఏదైనా యొక్క తూర్పు దిక్కున ఇంచుమించుగా ఒక తోటను ఆయన వేసి, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులోను ఒక తోట వేసి తాను సృష్టించిన మనుష్యుని, నరుణ్ణి అక్కడ ఉంచారు. ఆయన చూసారా, సృష్టి అంతట్లో ఒక తోట సిద్ధపరిచారు. ఆయన సృష్టించిన మనుషుడు ఎక్కడ ఉండాలి? తోటలో ఉండాలి. హల్లెలూయా. నిత్య జీవములో ఉన్న మనుష్యుడు, అమరత్వంలో జీవించుచున్న మనుష్యుడు, దేవుని యొక్క పోలికలో నివాసం చేస్తున్న ఆదాము హవ్వలు, దేవుని యొక్క స్నేహంలో, సహవాసంలో, ఫెలోషిప్లో, ఫ్రెండ్షిప్లో కాపురం చేస్తున్న మనుషులు, దైవ నివాసంలో జీవించుచున్న మనుషులు ఒక తోటలో నివాసం చేయాలి. వారికి ఒక తోట వేశారు ఆయనే. దేవుడైన యెహోవా, మళ్ళా నేనే చదువుతున్నాను, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. తోట ఆయనే వేశారు. భూమిని సృష్టించింది కాకుండా మనుషుల కొరకు ఒక తోట వేసిన దేవుడు ఆయన. తోటల గురించి మనం చూసుకుంటూ వెళితే ఏదేను ఒక తోట, అవునా? గెత్సెమనే ఒక తోట, సంఘం అనేది ఒక ద్రాక్ష తోట. కొన్ని తోటలు ఉన్నాయి బైబిల్లో. ఏదేనులో మనుషుని ఆయన ఉంచారు. ఏదేనులోనే ఆయన మనిషిని పలకరించడానికి వచ్చేవారు. గెత్సెమనేలో ఆయన రక్తం చిందించారు. ఎలాంటి దెబ్బలు పడకుండా ఆయన శరీరం మీద గెత్సెమనే తోటలో ఆయన వేదన పడి అతురంగా ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట గొప్ప రక్త బిందువుల వలె నేలను పడుచుండనని లూకా సువార్త సాక్ష్యం ఇస్తుంది. అలాగున ఆయన తన యొక్క సంఘం కొరకు ద్రాక్షవల్లిగా మారి ఒక ద్రాక్ష తోటను ఆయన సిద్ధపరిచారు. అలాగున ఏదెనులోకి వెళదాం. ఇప్పుడు రెండో అనుభవం. ఒకటి, దేవుడైన యెహోవా లేదా మన ప్రభు అయిన దేవుడు మనకు ఈ బైబిల్ స్టడీలు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, నేను మీ మధ్య సంచారం చేయబోతున్నాను. ఆయన సంచారం ఎందుకు చేస్తారని మొదటి అనుభవం విన్నాం. శూన్యం తొలగాలి, సృష్టి నిర్మాణం జరగాలి, లేని వాటివి ఉన్నవాటిగా పిలవాలి, నిరాకారం దూరం అవ్వాలి. ఇలాగున ఆయన అనేకమైన చీకట్లన్నిటిని పారద్రోలాలి. చేసిన తర్వాత ఏదేనులో మనుషుని ఇచ్చిన తర్వాత చాలా వెలిగిపోతున్నారు మనుషులు. ఆదామామలు చాలా మహిమలో దేవుని యొక్క గొప్ప తేజస్సుతో వారు అలంకరింపబడి ఉన్నారు.
వారి యొక్క తేజస్సును చూచి గమనించండి, ఇక్కడ నిదానించండి. దేవునితో వారు చేసే సహవాసాన్ని చూచి ఓరవలేక ఎలాగైనా కానీ వారిని దేవుని సహవాసం నుండి తప్పిస్తే చాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు వింటున్న మనలో ఎవరైనా కానీ ఒకవేళ దేవుని యొక్క సహవాసం నుండి సాతాను మనల్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నా కానీ గమనిక లేకున్నామా? హవ్వ తల్లికి హవ్వమ్మకి గమనిక లేకపోయింది. దేవుని యొక్క సహవాసపు విలువ ఆమె కనిపెట్టలేకపోయింది. వారిలో నీవేమైనా ఉన్నావా? అలాంటి వారిగా నీవు ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ, యూట్యూబ్ ద్వారా దేవుడు మనల్ని అడుగుతున్నారు. దేవుడు మాత్రమే వారిని పలకరించడానికి వస్తూ ఉండేవాళ్ళు. సాతాను రూపం మార్చి వచ్చిన సంగతి హవ్వ పసిగట్టలేకపోయింది. మోసపోవద్దు, వెలుగుదూత వేషం వేసుకొని సాతాను వచ్చుచున్నాడని హెచ్చరిస్తుంది క్రొత్త నిబంధనలో ఉన్న కొరింథీ పత్రిక. పౌలు గారు హెచ్చరిక చేశారు. ఎప్పుడైతే వాని మాటలు ఆమె వినిందో, ఆ సాతాను చూచిన లేదా సాతాను చూపించిన ఆ మంచి చెడు తెలివినిచ్చి వృక్ష ఫలాల్ని చూచి వాటినిలో కొన్ని తీసుకొని తిని తన భర్తకి ఇచ్చింది. మోసపోతున్నవాడు తన సహవాసంలో, తన కుటుంబంలో, తనతో పాటు ఉన్న వారిని మోసం చేస్తూ ఉంటాడు, లేదా వారిని కూడా మోసంలో పడిపోయేటట్టు చేస్తాడు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు అని బైబిల్ హెచ్చరిస్తుంది. ఆమె అవి తిని తన సహకారి అయినా లేదా తన భర్త అయినా ఆదాముకి ఎప్పుడైతే ఇచ్చిందో అది తిన్న వెంటనే వారి కన్నులు తెరవబడ్డాయి. లోకం కనబడింది సరికదా, వారి దిగంబరత్వం కూడా కనబడింది. వారికి లోకమే కనబడి వదిలేస్తే సరిపోయేది. వారు దిగంబరులని తెలుసుకున్నారు. అప్పటి వరకు వారు దిగంబరులై ఉన్నారా? లేదు. దేవుని యొక్క ప్రకాశం, దేవుని యొక్క అమరత్వం, విచ్ ఇస్ కాల్డ్ ఎటర్నల్ లైఫ్, ఇమ్మోర్టల్ లైఫ్, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క నిత్య జీవం వారిలో ఉండేది కనుక, వారు దేవుని యొక్క పోలికలో ఉన్నారు కనుక వారికి వస్త్రాలతో పనే ఉంది. వారి చుట్టూరు దేవుని యొక్క మహిమ ఉంది, వారిలో దేవుని యొక్క అమరత్వం ఉంది. ఇప్పుడు రెండో భాగంలోకి వెళుతున్నాం. ఎప్పుడైతే వారు దిగంబరులను తెలుసుకున్నారు, వెంటనే అంజూరపు కచ్చడాలు చేసుకొని వారు ఏదో కుట్టించుకొని తగిలించుకున్నారు, తొడుగుకున్నట్టుగా ఉంది. అవి మళ్ళా రెండో రోజు ఎండిపోతాయి, మళ్ళా కొట్టుకోవాలి. అయితే దేవుడైన ప్రభు ఆదాముని వెతుకుతూ రెండో మెట్టు ఏదెనులో ఆయన సంచరించారని రాయబడింది. 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం చదవబడుతుంది. చల్లపుటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, ఆయన సంచరించిన తర్వాత వారు ఒక చెట్టు చాటుకి వెళ్ళి దాక్కున్నారు. అసలు దేవుడు ఎందుకు సంచరించారు ఏదైనా తోటలో? ఆయనకు తెలుసు వారు పాపంలో పడిపోయారని. దానికి ముందుగానే మనం చూసినట్లయితే దేర్ వాజ్ ఏ ఫెలోషిప్, అక్కడ ఒక సహవాసం ఉంది. మనుషుణ్ణి ఆయన సృష్టించి ఆ ప్రకారంగా ఏదైనాలో వదిలిపెట్టలేదు. ఏదైనాలో ఆయన సృష్టించిన మనుషుణ్ణి అలాగునొచ్చి ప్రభు పలకరిస్తూ వచ్చేవాళ్ళు. ప్రియ దేవుని బిడ్డ, ఏదైనా తోటలో ఉన్న ఆదాము హవ్వలు దిగంబరులను మాత్రమే గ్రహించారు, కానీ వారు చేసిన తప్పుకి దేవునికి మొరపెట్టి, అయ్యా మేము తినొద్దని చెప్పావయ్యా, మేము తినేసామని వారు ఒప్పుకోల్చేలా. అయినా కానీ వారిని ఒప్పింపు చేయాలి. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు ఆయన ప్రేమించే వారిని
లేదా మనుషులను ఒప్పింప చేయువారై ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది కూడా లోకమును, బైబిల్లో రాయబడింది, ఆయన ఒప్పుకొని చేయను. పరిశుద్ధాత్మ పొందిన వారిని ఆయన ఒప్పింపజేస్తారు. నువ్వు చేసేది సరికాదు, నువ్వు మాట్లాడేది సరికాదు, నీ యొక్క ప్రవర్తన సరికాదు. ఎప్పుడైతే ఆయన ఒప్పింపజేశారో వారికి అర్థమైపోయింది దేవునికి అవునా విరోధంగా మేము పాపం చేసేసామని. అప్పుడు నెపాలు చెప్పడం మొదలుపెట్టారు. నేను కాదు, ఆమె కాదు, సాతాను. ఇలాగ ఒకరికొకరు నెపలు చెప్పుకుంటున్నారు. అయితే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, ప్రేమించిన దేవుడు, వారిని సృష్టించిన దేవుడు వారిని గద్దించారే కానీ, సాతాన్ని శపించారు కానీ, ఆడ సంచరించటం వలన ప్రియ దేవుని బిడ్డ వారికి అంజూరపు కచ్చడాలు మరలా ఆయన ఇవ్వలేదు. కానీ ఒక గొర్రె పిల్లను వధించి, అదే ఏదైనా తోటలో ఆ గొర్రె పిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తుకి ముంగుర్తుగా ఉన్నారు. ఆయనను వధించి వారికి చర్మపు చొక్కాయిలు ఆయనే చేయించి వారి దిగంబరత్వాన్ని కప్పి ఏదైనా తోటలో నుండి వారిని ఆయన బయటికి పంపించేశారు. ఒకవేళ ఆయన సంచరించి ఉండకపోతే, వినండి కొంచెం, చాలామందికి అర్థం కాని సత్యం ఏమిటంటే, ఏదైనా తోటలోనే ఉండొచ్చు కదా వారు. దేవుడు వారిని వెళ్ళగొట్టేస్తే వాళ్ళు ఎక్కడికి పోయి బ్రతుకుతారు? ఎందుకు దేవుడు భూమిని మీరు సేద్యపరచండి, నీ చెమట ఓడ్చి నీ బ్రతుకు దినాలను కష్టపడతావు, ప్రయాసంతో నేను బిడ్డల్ని కంటామని ఎందుకు అలా అన్నారు అని చాలామంది అడిగే అవకాశాలు ఉంటాయి. కారణం ఏమిటంటే, ఆ ఏదైనా తోటలో జీవవృక్ష ఫలం ఉంది. ఆ జీవవృక్ష ఫలాన్ని అతడు చేయి చాచి దానిని పట్టుకొని తింటే, ఇప్పుడు పాపం వలన వచ్చిన జీతం ఆత్మలో నిత్యమరణం సంపాదించుకున్న ఈ ఆదాము, అతని సహకారైన హవ్వ నిత్యము పాపులై ఉంటారేమోనని వారికి తిరిగి నిత్య జీవం ఇవ్వాలనే ఒక ఆలోచన కలిగి వారిని ఆయన ఏదైనా తోట నుండి బయటకు పంపించారు. ఆయన ఏదైనా తోటలో నుండి వారిని బయటికి పంపించారు. కానీ ఆయనే కుమారునిగా ఈ లోకంలో ఆయనే బయలుదేరి వచ్చారు. ఏదైనా తోట నుండి వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు. యేసు ప్రభులు వారైతే ఎన్నిసార్లు ఆయన తిరస్కరింపబడ్డారో ఈ ఆదాము హవ్వలు చేసిన పాపం వలన. ఓ మనుష్యుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సంచరించడం వలన సృష్టిని చక్కబరిచి నిరాకారాన్ని దూరపరిచి, అవునా, మన జీవితానికి మన ఆత్మలకు ఒక సారూప్యాన్ని ఇచ్చి మనల్ని నిరంతరము జీవింపచేయాలని కోరుకుంటుంటే, ఒకవేళ మనం ఆయనకి వ్యతిరేకమైన పనులు, ఇష్టం లేని అయిష్టమైన మార్గాన్ని ఎన్నుకొని ఒకవేళ మనం ఆత్మ సంబంధమైన దిగంబరత్వంలో ఆ షూలమితి పడిపోయినట్లుగా, ఆ ఆదాము హవ్వలు పడిపోయిన ప్రకారంగా, ఆ సీమోను పేతురు పడిపోయిన ప్రకారంగా పడిపోయామేమో జ్ఞాపకం చేసుకోవాలి. ఖచ్చితంగా వారు దిగంబరులై ఉన్నప్పుడే ప్రభువైన దేవుడు సంచరించారని దేవుని యొక్క వాక్యం మనకు గుర్తు చేస్తుంది. షూలమితి ఖచ్చితంగా తన వస్త్రాన్ని తీసేసుకునే సమయంలోనే ఆయన వచ్చి తలుపు కొట్టినట్లు అభిప్రాయపడింది. సీమోను పేతురు తను దిగంబరుడుగా ఉన్నప్పుడే యేసు ప్రభువు వారు దరిన నిలిచి, ఇదిగో పిల్లలారా అని వారిని పిలవటం జరిగింది. దిగంబరుడుగా ఉన్న ప్రతి వ్యక్తి గురించి హెచ్చరిక ప్రకటన గ్రంథంలో రాయబడింది, త్వరగా వచ్చుచున్నాను. కాబట్టి తాను దిగంబరుడుగా ఉన్నవాడు మెలకు కలిగి జనులు తన దిగంబరత్వాన్ని చూస్తారేమో అని తన వస్త్రాన్ని కాపాడుకున్నవాడు ధన్యుడు. ఆయన సంచరించడం వలన వస్త్రాలు దొరికాయి. ఈ యూట్యూబ్లో వింటున్న దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మనల్ని ఆయన ఒప్పింపచేస్తున్నారు కాబట్టి ఒప్పుకుందాం. ఒప్పుకొనని వారు ఆత్మ సంబంధంగా దిగంబరులు అవుతారు. మనుషుల దగ్గర ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుని దగ్గర ముందు ఒప్పుకోవాలి. ఒకరితో ఒకరి పాపాలు మనం ఒప్పుకోవాలి. సహోదరుడా, నీకు విరోధంగా నేను మాట్లాడాను. సహోదరి, నీకు విరోధంగా నేను గాయపరిచాను. అమ్మా, నీకు విరోధంగా నేను ఇలా చేశాను, అలా చేశానని ఎవరైతే అలా ఒప్పుకుంటారో, ప్రియ దేవుని బిడ్డ, దేవుని దగ్గర కూడా అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. దేవుని యొక్క కనికరం పొందండి. దేవుని సంచారంలో మీ ఆత్మీయ వస్త్రాలు జాగ్రత్తగా కాపాడుకోండి. ఆయన సంచరించేది పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. హల్లెలూయా. 16వ అధ్యాయం యోహాను సువార్త 8వ వచనంలో ఒక మాట రాయబడింది, ఆయన ఒప్పింప చేయు దేవుడై ఉన్నారు.
John 16th chapter verse 18, verse 8. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. ఇప్పుడు మూడో భాగంలోకి వెళుతున్నాం మనం. ఆయన సంచరించి రూపాన్ని ఇచ్చారు, నిరాకారం తీసేశారు, శూన్యం తీసేశారు. ఆయన సంచరించి వస్త్రాలు ఇచ్చారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ మధ్య నడిచెదను, నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ మధ్య నడిచెదను, నేను మీ మధ్య సంచరింతునని మాటిస్తున్నారు ఆయన. ఎందుకు ఆయన సంచరిస్తున్నారు? పరిశుద్ధ గ్రంథాన్ని ఇంకా మనం పరీక్షించి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆయన సంచరించే సమయంలో యుద్ధంలో శత్రువు ఓడిపోవాలి. మనకు విరోధైన శత్రువు పలు మార్గాలను ఎంచుకొని మనకు విరోధంగా అతడు బయలుదేరి వచ్చే రోజులు ఎన్నో చూసాం మనం. ఎప్పుడు సాతాను మనకు విరోధంగా లేస్తాడో మనకు తెలియదు. దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా మనకు బయలుపరిస్తే కానీ మనకు తెలియదు. మన చుట్టూ శత్రువులు ఉన్నారు. మనకు ప్రాముఖ్యమైన ఇద్దరు శత్రువులు ఉన్నారు. మొదటి శత్రువు అపవాది, రెండో శత్రువు మరణం. సాతాను ఒక్కడే కాదు, సాతాను వెనకాల పడిపోయిన ఫాలెన్ ఏంజిల్స్, పడిపోయిన దేవదూతలు చాలా ఉన్నాయి. అవి దేవదూతలుగా ఉండే దూతలు అయిపోయాయి. దేవ అనే పేరు పోయింది. ఫాలెన్ ఏంజిల్స్, పడిపోయిన దూతలు, అవి మనకు విరోధంగా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఎలాగైనా కానీ మన మీద యుద్ధం ప్రకటించాలని. దావీదు యుద్ధ ప్రవీణుడు. దావీదుకు తెలుసు శత్రువుని ఏ వైపు నుంచి కొట్టాలో. దావీదు చాలా ప్రజ్ఞావంతుడు. యుద్ధ భూమిలో దావీదుకి ఎవరు సహాయం అవసరం లేదు, తను ఒక్కడే వెళ్ళిపోతాడు అవసరమైతే. ఎందుకంటే సైన్యములకు అధిపతి యెహోవా దావీదుకు తోడై ఉండెను కనుక అతడు అంతకంతకు వర్ధిల్లునని రాయబడింది. దావీదు నోట వచ్చిన మంచి మాట ఏమిటంటే యుద్ధం యెహోవాది. అలాంటి దావీదు తన మీదకి రెండోసారి ఫిలిష్తీయులు దండెత్తొచ్చినప్పుడు, దావీదు అభిషేకించబడిన తర్వాత ఫిలిష్తీయులు అతని మీదకి దండెత్తొచ్చారు. మన సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచేటప్పుడు సాతాను దండెత్తి వస్తూ ఉంటాడు. మొదటిసారి వెళ్ళి యుద్ధంలో జయం పొంది వచ్చేసాడు. రెండోసారి మళ్ళా శత్రువులు రాగానే దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేశారు. ప్రభువా, ఫిలిష్తీయులు మళ్ళా వచ్చారు, ఏమిటి యుద్ధానికి వెళ్ళమంటారా? ప్రియ దేవుని బిడ్డ, యుద్ధానికి తొందరపడుతున్నావా? నీకు విరోధంగా లేచిన యుద్ధాలని నీవే నీ మ్యాన్ పవర్తో హ్యాండిల్ చేయాలని అనుకుంటున్నావా? దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడింది, నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించదనని దేవుడు వాగ్దానం చేశారు. మీతో ఎవరు యుద్ధం చేస్తున్నారు? మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట పరాపో దుర్గములను పడద్రోయించాలనంత శక్తి గలవి. ఆ యుద్ధోపకరణాలు ధరించుకోండి. సౌలు యొక్క యుద్ధోపకరణాలు ధరించుకున్నా కానీ, సౌలు దగ్గర ఈట ఉన్నా కానీ, కత్తున్నా కానీ, దావీది మీదే విసరగలిగాడు ఈట. కానీ సౌలుకి గొలియాతుని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు లేవు. ఆ వస్త్రాలే దావీదుకి ధరింపచేశాడు. అవి వేసుకున్న తర్వాత, అయ్యా ఇవి మాకు వాడుక లేవు అని చెప్పి ఆ వస్త్రాలను, ఎందుకంటే అపజేపు వాసన వస్తున్న వస్త్రాలు అవి తీసేసి యుద్ధ వస్త్రాల కొరకు యుద్ధ భూమిలోకి వెళ్ళక, లేదా సైన్యం దగ్గరికి వెళ్ళి అడగక, దావీదు ఏటి లోయలోనికి వెళ్ళి రాళ్ళు ఏరుకొని వచ్చి, అవునా, తన యొక్క చిక్కంలో పెట్టుకొని ఒక్క రాయితో వడిసలో పెట్టి గొలియాతును పడుకుంటున్న దావీదు ఈసారి మాత్రం యుద్ధం వచ్చినప్పుడు దేవుని దగ్గర విచారణ చేయడానికి తీర్మానం చేసుకున్నాడు. దావీదు కంటే మనం శక్తి గలవారమా యుద్ధం చేసే విషయంలో? తొందరపడుతున్న వారు కొంచెం ఆగండి. మీ దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తారు. ఈ మోషేతో, అవునా, దేవుడు చెప్పిన తర్వాత మోషే అదే ప్రజలకు చెప్పారు, మీరు ఊరికనే నిల్చుండండి, యెహోవా మీ పక్షంలో యుద్ధం చేయును. దేవుడు వెంటనే దావీదుని వెళ్ళడానికి అవకాశం ఇవ్వలేదు. దావీదు, నువ్వు ఆగుము, నేను ఆ కంబలి చెట్ల మధ్య సంచారం చేయబోతున్నాను. సంచరించే దేవుడు, సంచరించుచున్న సర్వశక్తుడు మన దేవుడు.
ఎప్పుడైతే ఆ కంబలి చెట్ల కొనలను వింటావో అప్పుడు నీ దేవుడని యెహోవా నీ కొరకు యుద్ధం చేయడానికి సంచరిస్తున్నారు, బయలుదేరుతున్నారని విని నువ్వు బయలుదేరు అన్న తర్వాత దావీదు తన దేవుని యొక్క మాటను అదే ప్రకారంగా అనుసరించాడు. చదువుదాం. సామ్యుయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలోకి వెళుతున్నాం. సామ్యుయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనము. 23, 24 చదవండి. 22 కూడా, 22, 23, 24. ఫిలిస్తీయులు మరలా వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబళి చెట్లు కొనలను చప్పుడు వినగాని ఫిలిస్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నారు గనక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలని సెలవిచ్చెను. ఆ తర్వాత యుద్ధంలో దేవుడు దావీదుకి జయమిచ్చారు. మన ఆత్మ జీవితంలో ఎదురయ్యే యుద్ధాలు, పోరాటాల్లో మనకు జయం కలగాలంటే దేవుని దగ్గర విచారణ చేసి కేవలం స్తోత్రాల ద్వారానే విజయం పొందండి, ప్రార్థన ద్వారా జయం పొందండి. మీ నోటి ద్వారా మీరు గెలవాలని అనుకోవద్దు. మీ భుజబలం ద్వారా, మీ కత్తి ద్వారా, మీ తెలివితేటల ద్వారా, మీ కపటోపాయాల ద్వారా, మీ దురాలోచనల ద్వారా మిమ్మల్ని తిట్టిన వారిని, లేకపోతే మీకు విరోధంగా జరుగుతున్న పోరాటాలని, మాంత్రిక శక్తులను మళ్ళా వెళ్ళి చేతబడి చేసించే వారి దగ్గర ఆశ్రయించి వారికి తిరిగి చేతబడి చేయించడాలు, ఇలాంటి జోలికి వెళ్ళొద్దు. కేవలము మీ దేవుడైన ప్రభు దగ్గర యుద్ధం వచ్చింది ప్రభువా, ఏం చేయమంటారు ప్రభువా అని మీరు అడగండి. ఏం చేయాలో అని తెలియపరుస్తారు. ఆయనే యుద్ధ భూమిలో సంచరిస్తారు. శత్రువులకు అపజయం, ఓటమి, నీకు జయం. హల్లెలూయా. ఆయన సంచరించడం వలన 23వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం ప్రారంభంలో ఒక మాట విన్నాం మనం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి, ఇదిగో మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మిమ్మల్ని అప్పగించుటకు మీ మధ్య సంచరించబోతున్నారు. 23వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 14వ వచనం చదువుదాం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. హల్లెలూయా. నిన్ను ఆయన విడిపించుటకు, శత్రువులను నీకు అప్పగించుటకు, శత్రువులు నిన్ను బంధించడానికి వస్తే విడిపించడానికి సంచరిస్తారు. శత్రువులకు నీవు అప్పగింపబడాలని చూస్తే నీ శత్రువులను నీకు అప్పగించే దేవుడు. దావీదు యొక్క శత్రువులను దావీదుకి అప్పగించారు. దేవుని ప్రజల శత్రువులను దేవుని ప్రజలకు అప్పగించారు. సౌలుని దేవుడు ఎంత సౌలు వెతికినా కానీ దావీదుని పొరపాటును కూడా సౌలుని దేవుడు రికమెండేషన్ చేయలేదు. సౌలు చేతికి దావీదుని ఎప్పుడు అప్పగించలా. మనల్ని సాతాను ఎన్నిసార్లు గర్జించే సింహం మళ్ళీ ఎవరిని మింగుదునా అని అటు ఇటు తిరుగులాడుతూ మనల్ని వెతికినా కానీ యేసుక్రీస్తు యొక్క రక్తపు కోటలో మనల్ని కాపాడుతున్న దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఎందుకు కదులుతున్నారు? యుద్ధంలో కదిలే దేవుడు ఆయన. నేను క్లుప్తంగా బైబిల్ స్టడీ సమయానికి ముగించాలి కనుక క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఎన్నో యుద్ధాలు ఉన్నాయి. దేవుని యొక్క ప్రజల జీవితాల్లో ఎదురైన అనేకమైన న్యాయాధిపతుల కాలంలో యుద్ధాలు, ఇశ్రాయేల్ ప్రజల కాలంలో యుద్ధాలు, ప్రవక్తల కాలంలో యుద్ధాలు, దావీదు కాలంలో, రాజుల కాలంలో యుద్ధాలు, ఆఖరికి ఇప్పుడు మనకు ఎదురయ్యే యుద్ధాలు. అయితే మనం శరీర ప్రకారంగా యుద్ధం చేయట్లేదు కానీ దేవుని యొక్క శక్తి వలన యుద్ధం చేస్తున్నాం కనుక తీర్మానం చేసుకోండి, ఎప్పటికీ మనం ఓడిపోము. ఆయన కటాక్షం, ఆయన ముఖకాంతి, ఆయన బాహు, ఆయన దక్షిణాస్తం ఎప్పటికీ మనం విజయం కలుగు చేస్తుంది. అది 44వ కీర్తన 3-4 రోజు ఒకసారి చదువుకోండి చాలు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని ఇంకా పరీక్షించి చూస్తే ధైర్యం కలగడానికి ఆయన సంచరిస్తారు. మన పని పూర్తి చేయడం కొరకు ఆయన సంచరిస్తారు. మన బాధ్యతలు తిరిగి మనం తీసుకోవాలి. బాధ్యతలు వదిలేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వారికి దేవుని యొక్క బాధ్యత ఉండదు. ఒకవేళ ఎవరైనా మీలో ఉన్నారేమో, దేవుని పని స్వీకరించేటప్పుడు చాలా సంతోషంగా స్వీకరిస్తారు. తర్వాత ఏదో కారణం చెప్పి బాధ్యత నుండి తప్పించుకుంటారు లేదా తప్పుకుంటారు.
తర్వాత చేద్దామని అనుకుంటారు, కృంగిపోతారు. కొన్ని వార్నింగ్లు వస్తాయి, కొన్ని హెచ్చరికలు వస్తాయి. నువ్వు దేవుని కొరకు రోషం కలిగిన ఏలియా వలె నిలబడిన వ్యక్తివైతే, నువ్వు విశ్వాసమైనా సేవకురాలివైనా, నువ్వు దేవుని యొక్క దాసుడివైనా సేవకుడివైనా కానీ దేవుని కొరకు నిలబడిన నీవు వ్యక్తివైతే కొన్ని విధాలైన హెచ్చరికలు నీకు వస్తాయి, ప్రకంపనలు వస్తాయి, భయపెట్టే ఛాలెంజింగ్లు వస్తాయి. ఎందుకంటే నీ ఒక్కడవే ప్రియ దేవుని బిడ్డ. నీ చుట్టూరు ఉన్నవారు లేదా నీకంటే ఈ లోకంలో లోకరీతిగా బలవంతులైన వారు ఒకవేళ నీకు ఏదైనా కానీ సవాళ్ళు విసిరితే ఆ సవాలుకు నువ్వు తట్టుకోలేక పారిపోయే పరిస్థితులు వస్తాయి. వినబోతున్నాం. దైవజనుడైన ఏలియాకు ఆయన చాలా విషయాలు నేర్పించారు. సవాళ్ళ మధ్య ఏలియాను బలపరిచారు. హల్లెలూయా. సంచరించడం వలన ఆయన ఇదిగో రాజుల యొక్క సింహాసనం పర్వతాల కంటే గట్టిది కాదని రుజువు చేశారు. ఆయన సంచరించడం వలన పర్వతాలు బద్దలైపోతాయని ఆయన తెలియపరిచారు. ఆయన సంచరిస్తే గాలి దెబ్బలు వస్తాయని ఆయన తెలియపరిచారు. ప్రవక్త ఏలియాకు అప్పటి వరకు అనుభవాలు ఎదురవ్వలేదు. దాని కొరకు ఏలియాని ఆయన చాలా దూరం ప్రయాణం చేయించారు. తన పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబుగా ఆయన నడిపించారు. హోరేబుకు రండి, హోరేబు అనుభవంలోనికి రండి, అక్కడ దేవుని యొక్క గాలి దెబ్బలు మీకు కనబడతాయి. హోరేబుకు రండి, దేవుని సముఖంలో నిలబడండి. దేవుని సముఖంలో నిలబడిన ఏలియాకు అక్కడ దేవుని ఎదుట ఇదిగో ఆయన అలాగున వెళుతున్నారు. కనబడలేదు కానీ భూకంపాలు వచ్చేసాయి, పర్వతాలు బద్దలైపోయాయి, శిలలు చిన్నాభిన్నలైపోయాయి. హోరేబు దగ్గరికి రండి, నీ ఎదుట పర్వతాలు ఎలా బద్దలవుతాయో దానికి కారణం ద లార్డ్ ఆఫ్ గాడ్, ద లార్డ్ హూ ఇస్ అవర్ గాడ్. పరిశుద్ధాత్ముడు మన ఎదుట సంచరించే సమయంలో పర్వతాలే బద్దలైపోతాయి. ఏ పర్వతాల నుంచి వచ్చి భయపడుతున్నావు? ఏలియాకు ఒక గుణపాఠం, ఏలియాకు ఒక హెచ్చరిక, ఏలియాకు ఒక ధైర్యం. నేను నీ దేవుని కదా ఏలియా, నా ఎదుట నువ్వు నిలవబడుతున్నావు కదా ఏలియా. ఒక సామాన్యమైన రాణి నీకు ఇచ్చిన వార్నింగ్ బట్టి నీవు పారిపోయి బదరీ వృక్షం కిందకు వచ్చేస్తే ఎలా? సేవ ఎవరు చేస్తారు? నువ్వు రోషం కలిగిన ప్రవక్తవి కదా, వచ్చి నా సముఖంలో నిలబడి ఉండు. దాని కొరకు 40 days 40 రోజులు 2 సార్లు పరలోకం నుండి ఆహారం ఇచ్చి నడిపించిన దేవుడు మనకు ఆయన రాకడ వరకు ఇదిగో ఈ పరలోకపు మన్నా ఏలియా తిన్న ఆహారము 2 సార్లు ఆయనకి పెట్టబడింది, నీళ్ల బుడ్డి ఇవ్వబడింది. కానీ 40 రోజులు ఆయన ఆ భోజనం బలం చేత నడిచారు. మనం ఈ పరలోకపు మన్నా రోజు భోంచేస్తూ బైబిల్ స్టడీలో ఈ ఆహారం మన ఆత్మీయ పురుషునికి పరలోకపు నిత్యాహారంగా దేవుడు మార్చిచుండగా నరులు కేవలం రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి మాట వలన బ్రతుకుదురన్న ప్రవచనం దేవుడైన యెహోవా సీనాయి పర్వతం మీద మోషేతో ఇదిగో చెప్పిన ప్రకారంగా సాతాన్ని దేవుడు యేసు ప్రభుల వారు గద్దించి మాటలతో వాడిని సిగ్గుపరిచిన ప్రకారంగా మనల్ని రక్షించిన దినము మొదలుకొని ఈ దినం వరకు పరలోకపు మన్నాతో పోషించుచున్న దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏలియా హోరేబు దాకా వచ్చి నిలబడ్డారు దేవుని సముఖంలో. మనము సియోను వరకు వెళ్ళి సదాకాలం నూతన యెరూషలేము వరకు వెళ్ళి ఆయన ఎదుట నిలబడబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. మా ప్రయాణానికి కావలసిన ఆహారం ఇదే. మంచి ఆహారం తినాలి భూ సంబంధంగా, కానీ ఈ ఆహారం లేకుండా మాత్రం ఉండకూడదు. రోజుకి 3 పూటలు తింటున్నాం మనం దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క నోటి మాటలు ఎన్ని పూటలు తింటున్నాం? మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథాలు మన బీరువాలో దాచుకోవడం కొరకు కాదు దేవుడిచ్చింది, మన గుండెల్లో దాచిపెట్టుకోవడం కొరకు ఇచ్చారు. మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథాలు చేతుల్లో పట్టుకొని పరిశుద్ధ స్థలానికి వెళ్ళడం మాత్రమే కాదు, మనం ఓపెన్ చేసి దేవుని యొక్క వాక్యాన్ని చదవడం కొరకు మనకి ఇచ్చారు. చదువుతున్నామా? చదవండి ఎక్కువగా ప్రియ దేవుని బిడ్డ. ఒక మెసేజ్ వినండి బుధవారం రోజున, ఆదివారం రోజున ఒక మెసేజ్. మిగిలిన సమయంలో పరలోకపు మెసేజ్ల ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శించే సమయంలో మీరు ఆయన మాటలు వినండి. ఆయన మీతో మాట్లాడే కాలం ఇది. యెజబెల్ యొక్క ఆ వార్నింగ్కి భయపడిపోయిన ఏలియా
వచ్చి హోరేబులో దేవుని సముఖం ముందు గుహలోకి వెళ్ళి దాక్కుంటే నువ్వు వచ్చి నా ముందు నిలబడమనగానే ప్రభు ముందు వెళ్ళి ఆయన సముఖంలో నిలబడ్డారు, కానీ దేవుడు ప్రత్యక్షం కాలేదు. కానీ దేవుని యొక్క వాక్యంలో ఎప్పుడు వెళ్ళబోతున్నాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము. ప్రభు అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నారు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. యెహోవా అంతటా యెహోవా అందుకాయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను. గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలిపోయిన తరువాత భూకంపము కలిగెను, గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టెను, గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. హల్లెలూయా. దేవుని యొక్క స్వరం వినబడే ముందు పర్వతాలు బద్దలైపోయాయి, శిలలు చిన్న భిన్నములైపోయాయి. మొట్టమొదటిది పెనుగాలి లేచింది అక్కడ, రెండవది భూకంపం వచ్చింది, మూడవది మెరుపు పుట్టింది. దేని కొరకు ఇవన్నీ ప్రత్యక్షమయ్యాయంటే యెజ్బేలు కంటే ఏలియా చాలా శక్తి గలవాడని ఏలియాకి తెలియాలి. యెజ్బేలు తాత్కాలికమైన రాణి. యెజ్బేలు చచ్చిపోయి చాలా కాలం అయిపోయింది, కొన్ని వేల సంవత్సరాలు అయిపోయాయి. ఏలియా మాత్రం ఇంకా బ్రతికే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏలియాకి 24 గంటలు టైం పెట్టింది యెజ్బేల్. దేవుడు మాత్రం సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమల కాలం అనగా 7 సంవత్సరాల శ్రమల కాలంలో, మొదటి శ్రమల కాలం 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో హానోకుతో కలిసి ఏలియా ఇశ్రాయేలులైన దేవుని ప్రజలకు సువార్త ప్రకటించే వరకు, అప్పటి వరకు ఆయుష్కాలం ఇచ్చి అనంతకోటి విషయంలో ఎక్కడో దాచిపెట్టడం కొరకు అగ్నిరథాలతో గుర్రాలతో అలాగనే తీసుకుని వెళ్ళారు. ఆమె 24 గంటలే టైం పెట్టింది. డాక్టర్లు కానీ, చేతబడి చేసే మాంత్రికులు కానీ, లేకపోతే ఇంక ఎవరైనా మనుషులు కానీ ఒకవేళ నీకు టైం పెట్టారా? నిన్ను శపించేవాళ్ళు నీకేమైనా టైం పెట్టారా? నీ దేవుడైన ప్రభు నీకు దీర్ఘాయుష్ని వాగ్దానం చేశారు. స్తోత్రం. టు కంప్లీట్ హిజ్ వర్క్, ఆయన పనిని మనం పరిపూర్ణం చేయాలి. దయచేత ఆయన పనిని మనకు అప్పగించారు. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివితే ఇదిగో ఆయన మెల్లని స్వరంతో ఏలియాతో మాట్లాడారు. ఆయన సంచరించడం వలన ధైర్యం కలుగుతుంది. ఆయన సంచరించడం వలన ఇదిగో ఆయన యొక్క స్వరం వినబడుతుంది. ఆ తర్వాత ఏలియాకు ఆయన చేయాల్సినవి చెప్పారు. ఏలియా తర్వాత తిరిగి వెళ్ళారు. ఎవరిని అభిషేకించాలో వారిని అభిషేకించారు. ఆ తర్వాత ఎలీషాను కలుసుకొని ఆయన అలాగున బేతేలు వైపు, ఎరికో వైపు, యోర్దాను వైపు అలా వెళ్ళిన తర్వాత అగ్నిరథాలు వచ్చి ఏలియాని తీసుకెళ్ళిపోయాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడలో విశ్వంలో ఏదో ఒక చోటుకు వెళ్ళట్లేదు, మధ్యాకాశంలో ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నాం. దానికి ముందు వీ హ్యావ్ టు కంప్లీట్ ద వర్క్స్ విచ్ ఆర్ గివెన్ బై హిమ్. ఆయన ద్వారా మనకు అప్పగింపబడిన పరిచర్య మనం పూర్తి చేయబోతున్నాం. మనల్ని ధైర్యపరచుటకు, మన పనిని తిరిగి అప్పగించుటకు మన మధ్య సంచరిస్తున్నారు ఆయన. స్తోత్రం. దేవుని పని అయినా మీ పని అయినా మధ్యలో ఆపమాకండి. మనుషుల వలన మీ పని ఆగకూడదు, సాతాను వలన మీ పని ఆగకూడదు. మనుషుల వలన దేవుని పని అంతకంటే ఆగకూడదు. మనుషుల వలన సాతాను వలన దేవుని పని అంతకంటే ఆగకూడదు. దేవుని పని పూర్తి చేద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిస్తే ఆయన మరలా సంచరిస్తూ క్రొత్త నిబంధన సంఘం కొరకు, మనందరి కొరకు, యేసుక్రీస్తు కల్వరి రక్తంలో కడగబడిన పరిశుద్ధుల కొరకు, ఆఫ్టర్ ద డెత్ అండ్ రెజరెక్షన్ అండ్ అసెన్షన్, యేసుక్రీస్తు యొక్క మరణం, పునరుత్థానం, ఆ తర్వాత ఆరోహణం తర్వాత మనలో ఆయన పద్మాస్ దీవులో వచ్చి ఆయన సంచరిస్తూ కనపడ్డారు. ఎక్కడ ఉన్నారంటే 7 దీపస్తంభాల మధ్య ఆయన నిలబడి ఉన్నారు. 7 దీపస్తంభాలు సంఘాలని ఆయన సెలవిచ్చారు.
దేని కొరకు సంచరించారని అంటే బైబిల్ మనం చదివితే ఆ సంఘాలు అప్పుడప్పుడే ఎదుగుతున్న సంఘాలు, అవి కట్టబడుచున్న సంఘాలు. అప్పుడే సాతాను కొన్ని విధాలైన లోపాలను, కొన్ని బలహీనతలను వారిలో తెచ్చిపెట్టేశాడు. ఎదుగుతున్నారా? ఒదిగి ఉండండి, మెళుకు కలిగి ఉండండి, హెచ్చరికలే తీసుకోండి. హెచ్చరిక మీ జీవితాన్ని ప్రకాశింపచేస్తుంది. హెచ్చరిక ఉన్న చోట మరణం ఉండజాలదు. హెచ్చరిక ఉన్న చోట దేవునికి ఇష్టమైన బోధ జరుగుతుంది. హెచ్చరికని అంగీకరించే వాళ్ళు ప్రపంచంలో మన క్రైస్తవ సహోదరులు ఎక్కువ మంది లేరు. అలా అలవాటు చేయబడ్డారు. వాళ్ళు పొగడ్తలు, ఆశీర్వాదాలు ప్రసంగాల్లో విని 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 వాళ్ళు హెచ్చరికలు కానీ, సరిచేసుకునే దేవుని యొక్క మాటలు కానీ అంగీకరించే స్థాయిలో పాపం లేరు. తప్పు వాళ్ళది కాదు, వాళ్ళకు నేర్పిస్తున్నారే కొంతమంది వాళ్ళది. ఆయన అప్పుడే కట్టబడుతున్న సంఘాలతో మాట్లాడాడు. సంఘపు దూతకి ఇలాగ వ్రాయము, ఎఫెసు సంఘంలో ఈ తప్పులు ఉన్నాయి, స్ముర్నా సంఘంలో ఈ తప్పులు ఉన్నాయి, తుయతైరా, సార్దిస్, లవదికేయ ఈ సంఘాలలో ఈ తప్పులు ఉన్నాయి. ఆయన సంచరించడం వలన ఆయన యొక్క సారూప్యం కనబడింది. ఆరాధించండి ప్రభుని చూడాలనుకుంటే దేవుని యొక్క ప్రత్యక్షత మీకు కనబడుతుంది. యోహాను అక్కడే ఆరాధించారు, దేవుని యొక్క ప్రత్యక్షతను చూశారు. ప్రభువు తన యొక్క రూపాన్ని చూపించిన తర్వాత నువ్వు ఏమేమైతే చూసావో వాటినన్నిటినీ వ్రాయమని సెలవిచ్చారు. ప్రియ దేవుని బిడ్డ, అక్కడ నుండి 7 సంఘాలకు వర్తమానాలు వెళ్ళాయి. యూదులకు ఏం జరగబోతుందో ఇంచుమించు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు వారి విషయాలు వ్రాయబడ్డాయి. లోకం మీదకి రాబోతున్న శ్రమల గురించి, సంఘం ఎత్తబడే విషయాల గురించి, సాతాను ఎలాగైనా దిగి రాబోతున్నాడు, క్రీస్తు విరోధి యాంటీక్రైస్ట్ ఎలా రాబోతున్నాడు, ఫాల్స్ ప్రాఫిట్ అబద్ధ ప్రవక్త ఎలా రాబోతున్నాడు, ఆయన సంచరించడం వల్లనే కదా దొరికాయి. కోర్స్ ఏదైనా కానీ ఆత్మవశుడని యోహానాన్ని ఎత్తైన ఒక పర్వతం మీదకి తీసుకుని వెళ్ళారు, కానీ అనేక విషయాలు దేవుడు వారికి బయలుపరిచారు. ఆ తర్వాత నిత్యత్వం గురించి, నూతన ఆకాశం, నూతన భూమి, నూతన యెరూషలేము పట్టణం, సియోను గురించి ప్రకటనలు దొరికాయి. ఆయన సంచరిస్తే ఏమవుతుందో చెప్పనా? రాబోతున్న దేవుని యొక్క ఆ రాజ్యంలో ఉన్న వైభవం గురించి తెలియపరచబడుతుంది. ప్రకటనలు దొరికాయండి, చదవండి. 1:13 ప్రకటన గ్రంథం, రివిలేషన్ చాప్టర్ 1 verse 13. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనము. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని, ఆయన తన పాదముల మటునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. హల్లెలూయా. చాలా ఉంది విషయం. ఆయన సంచరించిన మీదట యోహాను 22 అధ్యాయాలు రాయగలిగారండి. యోహాను ఊహించలేదు ఆయన సంచరిస్తారని. యోహాను అది ప్రభుదినం, ఆదివారం అని చెప్పేసి ఏదో పనికి వెళ్ళిపోలా. ఆయన దేవుని యందు పైగా పరవాసి అయి ఉన్నాడు. ఆయన ప్రభు కొరకు ఆయన పరవాసి అవ్వాల్సి వచ్చింది. ఆయనకి ఒక విధమైన శిక్ష అది. ఆ ద్వీపంలో, పద్మాస్ ద్వీపంలో ఆయనను వేసేసారు తీసుకుని వెళ్ళి. వాస్తవానికి అయ్యో నన్ను అందరి నుండి వేరుపరిచారే అని అనుకోలే. అటు పాత నిబంధనలు యోసేపు కృంగిపోలా, పౌలు శీలలు చెరసాలు కృంగిపోలా, ఏమి అపోస్తలు కృంగిపోలా. వారు బెత్తముల దెబ్బలు తిన్నందుకు సంతోషించారు. ప్రభు కొరకు నువ్వు ఏమి సహించావు, ప్రభు కొరకు నువ్వు ఏమి భరిస్తున్నావు. యోహాను ఏమాత్రం కూడా కృంగిపోకుండా ఆయన ఒక్కడే అయినా కానీ పద్మాస్ దీవుల్లో ఆత్మవశుడై యేసు ప్రభుల వారిని ఆరాధించారు. దేవుని ఆయన ఆరాధించుచుండగా ప్రభు ఆ 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తూ 22 అధ్యాయాలు చెప్పారండి. 22 అధ్యాయాలు బైబిల్కి చాలా ప్రాముఖ్యమైనవి. ప్రియ దేవుని బిడ్డ, ఏం జరగబోతుందో లోకానికి, ఏం జరగబోతుందో సంఘానికి, ఎక్కడ మన కొరతలు ఉన్నాయి, ఆయనను నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని అన్నారు. ఆయన నిరస్థాపన చేసేది మనుషులు కాదండి. ఆయన నీ సహనం, నీ ఓర్పు అంతా నీలో మంచి చాలా ఉంది, కానీ నీ మీద ఒక తప్పు నేను మోపవలసినది, నువ్వు సరి చేసుకో. ఒక్కొక్క సంఘానికి ఆయన ఇలాగ 7 సంఘాలని సరిచేస్తూ వచ్చారు. ఆ తర్వాత
ఇదిగో రాబోతున్న ఆయన మహిమ గురించి బయలుపరిచారు. ఈ దినం దేవుని యొక్క వాక్యం ద్వారా మనం విన్నాం. నేను మీ దేవుడినై యందును, నేను మీ మధ్య సంచరించుదను, మీ మధ్య నేను నడిచేదను. ఆయన నడిచిన తర్వాత శూన్యం అంతా అదృశ్యం అయిపోయింది. మన జీవితంలో శూన్యం అదృశ్యం కాబోతుంది. మన నిరాకారం అంతా దేవుడు తీసేయబోతున్నాడు. మనకు పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు యొక్క సారూప్యాన్ని ఇవ్వబోతున్నారు. మన మీద కమ్ముకున్న చీకటి అంతా ఆయన తొలగించారు. మనలో ఏమైనా చీకటి వచ్చి కమ్ముకోవాలని చూస్తుంటే ఆయన సంచారం చేస్తున్నారని ఆయన ఉనికిని గ్రహించండి. వెలుగు మనలో ప్రత్యక్షమవుతుంది. మీ తలంపులు చీకట్లోకి వెళ్ళని మాకండి. మీ యొక్క రాంగ్ కన్ఫెషన్, అయ్యో చీకటి వచ్చేస్తుంది, పీడకల ద్వారా చీకటి లేదు లేదు లేదు, నీ దేవుడు నీ మధ్య సంచరించేటప్పుడు వెలుగే వెలుగు. హల్లెలూయా. ఆయన సంచరించడం వలన చర్మపు చొక్కాలు ఇవ్వబడ్డా. ఆయన సంచరించడం వలన యుద్ధంలో శత్రువుల నుండి విడిపించబడ్డారు. శత్రువులు దేవుని ప్రజలకు అప్పగించబడ్డారు. ఆయన సంచరించడం వలన ధైర్యం కలిగింది. తిరిగి పని అప్పగించబడింది. ఆయన సంచరించడం వలన ప్రత్యక్షతలు, ప్రకటనలు కలిగాయి. రాబోతున్న నిత్యత్వం గురించి మన మధ్య ఆయన సంచరించే దేవుడై ఉన్నారు. దేవుడు మన వినికిడిలో తన మాటలను ఆశ్రదించి మన మధ్య సంచరించుచున్న దేవుడు తన యొక్క లేఖనాలలో రాయబడిన ప్రతి ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు పేరిట మనకు అనుగ్రహించి ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచి ఆయన ఎదుట ప్రత్యక్షపరచుదురుగాక. ఆమేన్. తలలుంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి. అయా మీరు సంచరించి దేవుడు తండ్రి ఎవరి జీవితాల్లో శూన్యంగా ఉందో తండ్రి, ఆ శూన్యాన్ని తొలగించి ఒక రూపాన్ని అయ్యో ఇవ్వండి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. నిరాకారంగా ఉన్న జీవితాన్ని దూరపరిచి నా తండ్రి ప్రభు అయ్యా నా తండ్రి మీరు సంచారము వలన ఆత్మీయ జీవితంలో ఎందరికైతే వస్త్రములు లేవో వారందరికీ ఆత్మీయ వస్త్రాలు ధరింపచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మీ సంచారం వలన మా యుద్ధాలో జయము అనుగ్రహించండి తండ్రి. అయా ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మీరు అక్కడ కొరకు ప్రత్యక్షతలు ప్రకటనలు దయచండి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ ఆయత్తపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమీన్ ఆమీన్ ఆమీన్. తలలోంచండి, ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. హల్లెలూయా. రేపు 1వ దినము కాబట్టి రాత్రికాల ప్రార్థనకి సిద్ధంగా ఉండండి. రాత్రికాల ప్రార్థన 8 గంటలకి మొదలవుతుంది. మీరు సిద్ధపడండి. ప్రభు మీ అందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్.